నెల్లూరు నారాయణ హాస్పిటల్ చిన్నపిల్లల విభాగం ప్రారంభించిన కొద్ది కాలంలోనే 800 శస్త్రచికిత్సలు, 100 పురిటి పిల్లల శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందని నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణకాంత్ అన్నారు. శనివారం నారాయణ హాస్పిటల్లో పురిటి పిల్లల శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అరుణకాంత్ మాట్లాడుతూ, నిపుణులైన పీడియాట్రిక్ సర్జన్, నిష్ణాతులైన మత్తు వైద్య నిపుణుడు, ఆపరేషన్ అనంతరం అవసరమయ్యే ఎన్ఐసియు కేర్ నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉండడంతో క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా చేస్తున్నామన్నారు. ఒక్కరోజు వయసు బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు చిన్నపిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో పొందే అవకాశం నారాయణలో ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ గూడూరు సుబ్రహ్మణ్యం, నియోనెటాలజిస్ట్ డాక్టర్ భానుహృదయ రెడ్డి, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎంతో క్లిష్టమైన చిన్నపిల్లలు మరియు పురిటి పిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మా పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం గారు, మా ఎన్ఐసియు ఇన్ఛార్జ్ డాక్టర్ భాను, మా అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ చైతన్య గారు, వారి వైద్య బృందం, వీరందరి సమిష్టి కృషితో మేము ఇప్పటి వరకు 800కు పైగా చిన్నపిల్లలు మరియు పురిటి పిల్లల శస్త్రచికిత్సలు నిర్వహించామండి. ఇందులో 100కు పైగా పురిటి పిల్లల శస్త్రచికిత్సలు ఉన్నాయి. ఇది మేము ఎలా తెలియజేయాలనుకుంటున్నామంటే, మామూలుగా ప్రతి ఒక్క చోట హాస్పిటల్స్లో, చిన్న నర్సింగ్ హోమ్స్లో అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ ఎలా ఉంటారంటే, పీడియాట్రిక్ డాక్టర్ కానీ అలాగే సపరేట్గా ఉంటారు. ఇలా మా ఇన్స్టిట్యూషన్ ప్రత్యేకత ఏంటంటే, పీడియాట్రిక్స్ డాక్టర్స్తో పాటు ఎన్ఐసియు ఇన్ఛార్జ్ అంటే పురిటి పిల్లల వైద్య నిపుణులు మరియు పీడియాట్రిక్ సర్జన్ శస్త్రచికిత్స నిపుణులు, పిల్లలకు సపరేట్గా శస్త్రచికిత్స నిపుణులు అవైలబుల్గా ఉన్నారు. అండ్ ఈ సందర్భంగా మా వైద్య బృందానికి ఇన్ని 800 శస్త్రచికిత్సలు నిర్వహించిన సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మామూలుగా మన నారాయణ ఆసుపత్రిలో సుమారుగా నెలకి 350 డెలివరీలకు పైగా జరుగుతాయి. సో ఈ డెలివరీల్లో సుమారుగా ఒక 80 నుంచి 90 కేసులు కానీ, 50 నుంచి 70 కేసుల వరకు కానీ పిల్లలకి ఎన్ఐసియు అంటే పుట్టిన పిల్లలకి ఐసియు రిక్వైర్మెంట్ ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. 7 నెలలకే పుట్టిన బిడ్డ ఉండొచ్చు. ఉమ్మనీరులో మోషన్ వచ్చేసి అది బిడ్డ ఊపిరితిత్తుల్లో చేరుకోవడం వల్ల కానీ, ఏమైనా సార్ చెప్పినట్టు నియోనెటల్ సర్జరీస్ అంటే ఈ ఊపిరితిత్తుల పైపు, పేగుల పైపు 2 కనెక్షన్ ఉండి దానివల్ల ఊపిరి తీసుకోలేని స్టేట్, పాలు తాగలేని స్టేట్లో ఉన్న బిడ్డలు కానీ, వాటికి కావాల్సిన ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ సర్జరీలు చేయాల్సి పడిన ఆ బేబీలు కానీ, మోషన్ పాస్ చేయలేని బేబీలు కానీ, వారాలు నిండినా కూడా ఊపిరితిత్తుల ఎదుగుదల లేకుండా ఆర్డిఎస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము, అలాంటి కేసులు కానీ, ఎటువంటి న్యూబార్న్ కేసెస్కైనా కూడా మనము చికిత్స ఇవ్వడానికి నారాయణ ఆసుపత్రి ఎప్పుడు ముందుంటుంది. ఆ కేర్ ఇవ్వడానికి మొత్తం నారాయణ టీంలో, ఎన్ఐసియు టీంలో కానీ, సిస్టర్స్ నుంచి మా నుంచి ఫుల్ ఎఫర్ట్ పెడతాము. ఇప్పుడు నెక్స్ట్ ఎనీ డెలివరీ ప్రయర్గా డెలివరీ కాకముందే సార్ ఆల్రెడీ చెప్పినట్టుగా యాంటీనేటల్ స్కాన్స్ అంటాము. యాంటీనేటల్ స్కాన్స్ చేస్తూ టిఫా స్కానింగ్ రిపోర్ట్ ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ప్రతి తల్లికి ముందరనే ఎక్స్ప్లెయిన్ చేసి, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి, వాటి వల్ల నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఏం చేయగలము అన్న ప్రతి విషయం వాళ్ళకి ముందనే ఎక్స్ప్లెయిన్ చేసి, డెలివరీ అయిన వెంటనే వాటికి తగిన కేర్ కూడా ఇస్తూ వస్తాము. సో 7 నెలలకే డెలివరీ అయిన బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు మన ఆసుపత్రిలో. డెలివరీ అయిన వాటిల్లో 90%కి పైగా రికవరీ అయ్యి మనం ఆ గుర్తింపు సాధించాము. సో నెల్లూరు డిస్టిక్ మొత్తానికి ఎక్కడ లేని విధంగా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ అని, సో ప్రెగ్నెన్సీగా ఉన్న మదర్ అండ్ గర్భంలో ఉన్న బేబీకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, సో ఇమీడియట్ డెలివరీ అయిన తర్వాత బేబీకి నార్మల్ మెడికల్ వైద్యమే కాకుండా అవసరమైతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేసే విధంగా అన్ని వసతులతో కూడుకున్న ఏకైక హాస్పిటల్ మన నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాత్రమే. నెల్లూరు డిస్టిక్లో ఈ విధంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్ లేదు, ఎక్కడా లేదు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నెల్లూరు నుంచి 300 to 400 కిలోమీటర్స్ దూరంలోనే అన్ని అవైలబిలిటీ ఉంది. సో అదేవిధంగా
లాస్ట్ 4 years నుంచి ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ నియోనేటల్ సర్జరీస్ పీడియాటిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది. అందులో భాగంగా మనం ఇప్పటి వరకు 800 పైగానే పురిటి పిల్లల నుంచి 16 ఏళ్ళ పిల్లల వరకు చేస్తున్నాము. 100కి పైగా పుట్టిన పిల్లలకు మాత్రమే స్పెసిఫిక్గా చేశాము. సో అందులో 95 నుంచి 99 భాగం రికవరీ రేటే ఎక్కువ ఉంది. సో అందులో భాగంగా మనకి మన హాస్పిటల్లో ఇంకో గొప్పతనం ఏంటంటే మన నారాయణ శిశు సంరక్షణ పథకం కింద లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగానే ఎక్కువ ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. సో డబ్బులు స్తోమత లేని వాళ్ళు మన హాస్పిటల్లో హ్యాపీగా చేయించుకోవచ్చు. అందులో భాగంగానే మన ఈ మధ్య చేసిన దానిలో పురిటి పిల్లల్లో మామూలుగా ఆహార నాళం అంటే ఇంకోటి విండి పైప్ అంటారు, ఆ రెండు సపరేట్గా ఉండాలి. మనం ఈ రీసెంట్గా చేసిన ఆపరేషన్స్లో ఆహార నాళం కాస్త విండి పైప్లో ఓపెన్ అయి ఉంటుంది. సో మనం 1 day బేబీకి ఆహార నాళాన్ని విండి పైప్ రెండు సపరేట్ చేసి ఆహార నాళాన్ని కంటిన్యూషన్గా కుట్టాము. సో తద్వారా నార్మల్గా ఇప్పుడు బేబీ నోటి ద్వారానే ఫుడ్ తీసుకోగలుగుతుంది. మన హాస్పిటల్లో చిన్న పిల్లలు పురిటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆపరేషన్లకి తగ్గట్టుగా మత్తు మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. రీసెంట్గా 1 kg అంటే చెయ్యి అంత ఉంటుంది పాప, అది డెలివరీ అయింది బయట హాస్పిటల్లో. కడుపు ఉబ్బరంగా ఉందని ఇక్కడ తీసుకొచ్చారు. చూస్తే సార్ ఇది ఎమర్జెన్సీగా ఆపరేట్ చేయాలన్నారు. సో మేము ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ ఆ కేసు తీసుకున్నాము, ఛాలెంజింగ్గా చేశాము. సో పేషెంట్ ఎన్ఐసికి షిఫ్ట్ చేశాము. సో ఇలాంటి చిన్న చిన్న బేబీస్ నుంచి ఆల్మోస్ట్ 12 years దాకా మేము ఈ పీడియాట్రిక్ సర్జరీ అంటే పిల్లలకి సంబంధించిన ఏ సర్జరీస్ అయినా చేస్తాము. సో ఎక్కడ నెల్లూరులో బయట ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కావాలి, ఎన్ఐసియు కేర్ కావాలి, అంటే ఆపరేషన్ తర్వాత కూడా చూసుకునే డాక్టర్లు కావాలి. సో మేము ఆపరేషన్ చేసేటప్పుడు బీట్ టు బీట్ లంగ్ ఫ్లూయిడ్స్ అంటే ఏమేమి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అన్నీ చూసుకుంటాము. మెయిన్ ఇంపార్టెంట్ నొప్పి లేకుండా చూస్తాము. బేబీ ఆపరేషన్ థియేటర్కి అమ్మ ఒడిలో ఎలా ఉంటుందో ఆపరేషన్కి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంటుంది. బేబీ ఏడవదు. మేము దాని తగ్గట్టుగా టాయ్స్, బొమ్మలు, సైకిల్తో ఆపరేషన్ షిఫ్ట్ చేస్తాము. వాళ్ళు తొక్కుతూ వస్తారు సైకిల్లో. సో ఎంత ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ ఉంటుందంటే నారాయణ హాస్పిటల్లో ఏడవరు, అసలు ఇంజెక్షన్ అయ్యే భయమే ఉండదు. సో అమ్మ దగ్గర నుంచి సైకిల్లో తొక్కుకుంటూ ఆపరేషన్ థియేటర్కి వస్తారు, మేము మత్తిస్తాము. అదేవిధంగా పేషెంట్ని వాటికి షిఫ్ట్ చేస్తాము. నొప్పి లేకుండా 24 hours నొప్పి లేకుండా ఉండడానికి కూడా ఎక్కడ ఆపరేషను దానికి తగ్గట్టుగా మేము మత్తిస్తాము. సో ఆపరేషన్ థియేటర్ వరకే కాకుండా ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా బేబీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చి చేయించుకొని వెళ్తారు. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో బేబీ ఏడుస్తూ టెన్షన్తో ఉంటే మాకు బాగుండదు, పేరెంట్స్కి బాగుండదు. సో మనం చేసేది ఏంటంటే మా అనస్థీషియా చీఫ్ డాక్టర్ కృష్ణ చైతన్య గారు చాలా చాలా శ్రద్ధతో ఇవన్నీ బొమ్మలు కానీ, కార్టూన్స్ కానీ, టాయ్స్ కానీ, అన్ని సైకిల్స్ కానీ అన్నీ సమకూర్చారు. సో ఏజ్ తగ్గట్టుగా వాళ్ళకి ఏమేమి కావాలో ఆ విధంగా ప్రొవైడ్ చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకొచ్చి మత్తిచ్చి తీసుకెళ్తాం. మెయిన్ ఇంపార్టెంట్ చిన్న పిల్లలు అంటే పురిటి పిల్లలకి 1 kg ఆపరేషన్ చేయాలి, మత్తియాలంటే అది ఈజీ కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకే కొద్ది రిస్క్ ఉంటుంది, పిల్లల్లో చేయాలంటే ఎంతో రిస్క్ ఉంటుంది. సో మన నారాయణ హాస్పిటల్లో దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, అన్నిటికి నుంచి ట్రైనింగ్ స్టాఫ్ ఉంటారు. దానికి తోడు పీజీస్ కూడా మంచి ట్రైనింగ్ అవుతుంది. సాయిపేట మాది. మేము కావల్లో డెలివరీ అయింది, అమ్మాయి పెద్ద ఆపరేషన్ చేశారు. అక్కడ డెలివరీ అయినాక అమ్మాయికి ట్రైనింగ్ తీసి ఏం ఆపరేషన్ చేయాలి నారాయణ హాస్పిటల్కి రమ్మంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు, మేము ఆపరేషన్ చేస్తాము కానీ నీకేం భయం లేదమ్మా, నేను చేస్తాను పాపకి అని చెప్పారు. కానీ చేశారు ఆపరేషన్. మాకైతే ధైర్యం లేదు, పాప మాకు చేతికి వస్తా రాకుండా లేక పాప పుట్టింది. మాకు ఆడపిల్లలు లేరు, అయినా మాకు ధైర్యంగా సార్లు సిస్టర్లు ధైర్యం చెప్పుకునేవాళ్ళు. ఆయన మాకు ఇక్కడికి వచ్చినాక ఇదే ఫస్ట్ సారి హాస్పిటల్కి రావటం, కానీ ఇక్కడికి వచ్చినాక సార్లు మాకు చేశారు. కానీ పాపకి ఆపరేషన్ బాగా జరిగిందమ్మా,
అని సార్ చెప్పాడు. అది చెప్పినప్పుడే మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. విచ్చిరెడ్డి బాలం మా తల్లి వెంకటేశ్వరం జనార్దన్ కాలనీ. అక్కడి నుంచి వచ్చాము డెలివరీకి అంటే రామచంద్రరెడ్డి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడి నుంచి డెలివరీ అవ్వగానే పాప కొంచెం ప్రాబ్లంగా ఉంది అని సునీత మేడం చెప్పారు. అక్కడి నుంచి సార్ వాళ్ళు రికమెండేషన్ చేసి మాకు ఇక్కడ పంపించారు. మాకు పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, ఇప్పుడే పాప పుట్టిందని చెప్పారు. పాపకి ట్రబుల్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సారు కొంచెం చేస్తామన్నారు, అయినా మేము చెప్పలేమన్నారు. అయినా కూడా మా పాపను బతికించారు. సార్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.